ఓకే, ఈ వెబ్ అప్లికేషన్ ఒకసారి ఆల్రెడీ మనం చూస్తే మాస్టర్ మెనూలో కంట్రీ ఉంది కదా. సో కంట్రీ క్లిక్ చేస్తే యాడ్ కంట్రీ వ్యూ కంట్రీస్ అని వస్తుంది. సో యాడ్ కంట్రీ క్లిక్ చేస్తే ఏం చేయాలి, జస్ట్ వీఆర్ యాడింగ్ ఎ న్యూ వన్ లైక్ ఆస్ట్రేలియా. దీన్ని ఇక్కడ మనం జస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే అది యాడ్ అయిపోతుంది. కంట్రీ యాడెడ్ సక్సెస్ఫుల్. ఓకే, దెన్ యాడ్ చేసినవన్నీ మనం చూడాలనుకుంటే దెన్ గో ఫర్ వ్యూ కంట్రీ. వ్యూ కంట్రీలో మనకి యాడ్ చేసినవన్నీ కనిపిస్తుంది. సపోజ్ మనం ఎడిట్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ ఎడిట్, దెన్ ఎడిట్ చేస్తుంది. లేదు డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ వ్యూ కంట్రీ దెన్ క్లిక్ డిలీట్, దెన్ యూ కెన్ డిలీట్. ఇదే విధంగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక నెక్స్ట్ కేటగిరీ, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే గ్రూప్ కేటగిరీ అనేది దీన్ని తీసుకుంటాను. దీనికి కూడా సేమ్ ఫీల్డ్స్ ఉంటాయి, సీరియల్ నెంబర్, నేమ్, కేటగిరీ నేమ్, దెన్ స్టేటస్. సో మనం బేసికల్గా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేయాలి, ఇది ఫస్ట్ మనం చేయవలసినటువంటి. దీనికి నేను ఏం చేస్తున్నాను, డేటాబేస్కి వచ్చాను, జస్ట్ రైట్ క్లిక్ న్యూ టేబుల్. టేబుల్కి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం, సీరియల్ నెంబర్, నేమ్, దెన్ స్టేటస్. అయితే సీరియల్ నెంబర్, స్టేటస్ నేను ఇంటిజర్ కింద తీసుకుంటున్నాను, ఈ నేమ్ అనేది అన్వారికర్ కింద తీసుకుంటాను. సో అదే ఇస్తున్నాను, సీరియల్ నెంబర్ ఇంట్. రైట్, తర్వాత వచ్చేటప్పటికి కేటగిరీ నేమ్ అన్వారికర్, జస్ట్ మ్యాక్సిమం ఇచ్చేస్తాను. సో అండ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమైనా సరే యూజర్ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి స్టాట్ వచ్చి ఇంటిజర్. అయితే ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో మనం వర్క్ చేయాలంటే కంపల్సరీగా ఒక కాలం అన్నది ప్రైమరీకి ఉండాలి. రైట్, సో నేను ఏం చేస్తున్నాను అంటే సీరియల్ నెంబర్ని ప్రైమరీ కీ కింద సెట్ చేస్తాను. నా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అదే ప్రైమరీ కీకి నేను ఐడెంటిటీ కూడా ఇస్తున్నాను. ఐడెంటిటీ అంటే ఆ సీరియల్ నెంబర్ ఏమవుతుందంటే 1 2 3 అని చెప్పేసి ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అయిపోతుంది. సో ఐడెంటిటీ ఎస్, సేవ్ చేసిన దానికి మనకి నేమ్ ఇవ్వాలి. థింగ్ ఏంటంటే ఇది ఇక్కడ వాలంటీర్స్కి ఒక అప్లికేషన్ చేస్తున్నాము. ఈ వాలంటీర్లో కేటగిరీస్ ఉన్నాయి. అంటే లైక్ చెప్పుల స్టాండ్ దగ్గర ఉండే వాలంటీర్కి ఒక పేరు ఉంటుంది, వాటర్ సప్లై దగ్గర ఉండే వాలంటీర్కి ఒక పేరు ఉంటుంది. అలా మల్టిపుల్ కేటగిరీస్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం అన్నమాట. సో నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే వాలంటీర్ కేటగిరీ అని చెప్పేసి పెడుతున్నాను. రైట్, సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసేసి. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి విజువల్ స్టూడియోలో, ఇన్ విజువల్ స్టూడియో we need to create a model for data table. డేటాబేస్లో ఉన్నటువంటి ఆ టేబుల్కి మనం ఒక మోడల్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. మోడల్ ఇస్ నథింగ్ బట్ ఏ క్లాస్. సో ఏం చేస్తున్నాను, స్టాప్ చేయండి, దెన్ గో టు ద మోడల్ వేర్ వీ హ్యావ్ ఆల్రెడీ మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాము. యూ కెన్ గో దేర్. మోడల్స్ ఏమైనా సరే మోడల్లో ఉంటాయి, యూ నో దాట్ వన్. సో GR model or else database models ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ క్లాస్ నేమ్ ఎనీథింగ్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ రిలేటెడ్గా ఇచ్చుకుంటే మనకి బాగుంటుంది. సో నేను ఏం చేస్తున్నాను, వాలంటీర్ కేటగిరీ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఏదైనా ఇచ్చుకోవచ్చు, లేకపోతే వి కేటగిరీ అని ఇచ్చుకోవచ్చు, బట్ ఈ షుడ్ దాన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేలా ఉంటుంది. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే వాలంటీర్ కేటగిరీ, లేదా ఫుల్గా రాసుకుని వాలంటీర్ కేటగిరీ, దట్ ఈస్ అప్ టు యూ. సో నేను ఏం చేస్తున్నాను అంటే క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇన్ కేస్ సపోజ్ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి నేమ్ డేటాబేస్లో ఆ టేబుల్ నేమ్ ఈక్వల్గా లేవనుకో, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక టేబుల్ని అట్రిబ్యూట్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆ డేటాబేస్ మళ్ళీ ఏదైతే మీరు నేమ్ ఇచ్చారో యాస్టీస్గా నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు ఇక్కడ ఇచ్చిన మీరు నేమ్ అక్కడ నేమ్ డిఫరెంట్ అయినప్పుడు. ఈ కేసులో సేమ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇచ్చిన పర్వాలేదు, ఇవ్వకపోయినా సరే పర్వాలేదు. ఓకే, ఎనీవే తర్వాత ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి మనకి, 1 2 3 ఫీల్డ్స్ ఉన్నాయి.
సో వాటిని ఇక్కడ మనం డిఫైన్ చేయాలి. పబ్లిక్ ఇంట్ ఇంటిజర్ ఎంత తీసుకుంటున్నాం, ఇక్కడ మనం డిక్లేర్ చేసిన దాన్ని బట్టి తీసుకుంటాం. ఈ రెండు ఇంటిజర్, ఇది వచ్చి ఎన్వాక్యూర్. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సీరియల్ నెంబర్ ఎంటిటీస్ క్రియేట్ చేస్తాం. యాక్చువల్లీ వీటిని మనం ఎంటిటీస్ అని పిలుస్తాము. సో దిస్ ఈజ్ వన్ ఎంటిటీ. తర్వాత వచ్చేటప్పటికి తర్వాత ఫీల్డ్ వచ్చేటప్పటికి ఎన్వాక్యూర్ డిక్లేర్ చేస్తాం. అంటే దానికి ఏమి ఇస్తాం, స్ట్రింగ్ ఇస్తాం. నార్మల్గా మనకి ఇంటిజర్, స్ట్రింగ్, తర్వాత డేట్ టైం అవి వస్తాయి. స్ట్రింగ్ వచ్చినప్పుడు ఎన్వాక్యూర్ తీసుకుంటాం, డేట్ టైం వచ్చినప్పుడు సో డేట్ టైం తీసుకుంటాం. ఇంకా తర్వాత వచ్చేటప్పుడు దీనికి నేమ్ అని ఇస్తాం. సెట్ గెట్ కమ్. తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు పబ్లిక్ ఇంట్, లాస్ట్ వచ్చేటప్పటికి స్టేటస్, దెన్ సెట్ గెట్. అలా అక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అన్నీ కామనే, ఒకటి ఏమేమి మారుతుంది, డేటా టైప్ మారుతుంది, నేమ్ మారుతుంది, అంతే. మిగతా అన్ని సేమ్. ఇంకా ఇంకొకటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాలం నేమ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఎంటిటీ నేమ్ ఈక్వల్ అయితే నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఇక్కడ చూడండి సి నేమ్ అని ఇచ్చాను నేను, ఇక్కడేమో నేమ్ అని ఇచ్చాను, అలా డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు మ్యాప్ చేస్తారు. అంటే ఆటోమేటిక్గా ఫ్రేమ్వర్క్ అనేది ఇది మ్యాప్ చేయకపోతే ఈ కాలం ఉందా లేదా అని చెక్ చేస్తుంది, ఎర్రర్ వస్తుంది. లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే మన కాలం నేమ్ ఇచ్చామో దాన్ని ఇక్కడ వాడవలసి వస్తుంది. సో సి నేమ్ అని ఇచ్చాము. అలాగే స్టాటస్కి అక్కడ జస్ట్ స్టాట్ అని ఇచ్చాను నేను, దానికి మీరు మ్యాప్ చేయవచ్చు. ఈ విధంగా ఏం చేస్తామంటే ఒక మోడల్ క్రియేట్ చేస్తాం. మోడల్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్, కాకపోతే ఓన్లీ ఏంటంటే ఎంటిటీస్ మాత్రమే ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ లాగా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏం చేయాలి, గో టు ద కంట్రోలర్. కంట్రోలర్కి వెళ్ళి అక్కడ ఒక యాక్షన్ మెథడ్ క్రియేట్ చేయాలి. అయితే యాక్షన్ మెథడ్లో కూడా ఇక్కడ మనం డేటాబేస్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం, అలాగే ఎడిట్ చేయాలనుకుంటున్నాం. సో అంటే లేదు వ్యూ మాత్రమే చూపించాలి. ఇది ఇన్సర్ట్ చేయాలని ఎడిట్ చేయాలన్నా వీఆర్ డూయింగ్ సమ్ యాక్షన్, అంటే బటన్ క్లిక్ చేస్తున్నాం, యాక్షన్ చేస్తున్నాం, రైట్. అలా కాకుండా వ్యూ మాత్రమే, అప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టుగా అక్కడ ఉన్న కంట్రీ లిస్ట్ అంతా చూపించాలి. అప్పుడు మీరు అక్కడ యాక్షన్ ఏమి చేయట్లేదు, ఓకేనా. అంటే మనం చేసే ఆపరేషన్ బట్టి యాక్షన్ మెథడ్స్ ఎన్ని ఉండాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. అంటే మీరు బేసికల్గా మనకి ఇక్కడ 2 యాక్షన్ మెథడ్స్ ఉంటాయి, ఒకటి గెట్, రెండోది పోస్ట్. గెట్ అంటే సపోజ్ మీరు జీమెయిల్ ఉంది, జీమెయిల్కి gmail.com అని ఎంటర్ చేసాం, రైట్. ఇది దీన్ని మనం గెట్ యాక్షన్ అంటాం. ఇప్పుడు జీమెయిల్కి మనం లాగిన్ ఇప్పుడు సైన్ ఇన్ క్లిక్ చేశాను, దిస్ ఈజ్ ఆల్సో గెట్. ఇప్పుడు నేను ఇక్కడ సమ్ యూజర్ ఐడి ఇస్తున్నాను, charting.1. ఇప్పుడు యాక్షన్ నేను ఏం చేశాను, సర్వర్కి పంపించాను, పోస్ట్ చేశాను, దిస్ ఈజ్ నథింగ్ పోస్ట్. అంటే డిపెండ్స్ ఆన్ మనం చేసేటువంటి యాక్టివిటీని బట్టి దానికి 2 కావాలా లేకపోతే 1 అన్నది మనం చూపించుకోవచ్చు, రైట్. అంటే ఈ కేసులో లాగిన్ పేజ్కి గెట్ యాక్షన్ మెథడ్ కావాలి, పోస్ట్ యాక్షన్ మెథడ్ కావాలి. అది దీనికి ఇన్ కేస్ దీనికి అవసరం లేదు, పోస్ట్ మెథడ్ ఏంటి, జస్ట్ ఇది ఇట్స్ ఎ లింక్, అర్థమవుతుంది డిఫరెన్స్. సో దిస్ ఈజ్ ద థింగ్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు కంట్రోలర్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం అనుకుంటే గెట్ యాక్షన్ క్రియేట్ చేస్తాం, అంటే డిఫరెంట్గా క్రియేట్ చేస్తాం, గెట్ టు పోస్ట్ అని చెప్పేసి. అవసరం లేదనుకుంటే మనం ఇన్ఫామ్ చేయవలసిన అవసరం లేదు. మీరు ఏది ఇన్ఫామ్ చేయకపోతే బై డిఫాల్ట్ అది గెట్ కింద తీసుకుంటుంది. మీరు అక్కడ అట్రిబ్యూట్ చూపిస్తాను చూడండి, గెట్ యాక్షన్ మెథడ్. సో కంట్రోలర్కి వచ్చేసింది. కంట్రోలర్ ఇక్కడ ఉంది, కంట్రోలర్స్లో యూ కెన్ సీ జిఆర్ కంట్రోల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక రీజన్ క్రియేట్ చేసుకుంటున్నాను, అంటే గ్రూప్ కింద పెట్టుకుంటాను. ఇది వాలంటీర్ కేటగిరీ అంతా ఒక గ్రూప్ కింద పెట్టుకుంటాను, అంటే ఈజీగా నాకు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇదంతా మన కంట్రీకి డిజైన్ చేసింది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఒక రీజన్లో పెట్టుకుంటాను, ఓకే. దీన్ని ఏమంటానంటే కంట్రీ అని చెప్పేసి పెట్టుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను.
సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని కొలాప్స్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే మీరు కొలాప్స్ చేస్తే ఇలా కనిపిస్తుంది. అప్పుడు మీరు ఈజీగా సపోజ్ కంట్రీ ఉంది, స్టేట్ ఉంది, వెతుకో అవసరం లేదు. డైరెక్ట్ ఏం చేస్తారు, అది ఎక్స్పాండ్ చేసుకుని అందులో మీరు కావాల్సింది సెట్ చేసుకోవచ్చు. సో నా ఇక్కడ వాలంటరీ కేటగిరీ వచ్చాను నేను. ఇక్కడ ఒక యాక్షన్ మెథడ్ని క్రియేట్ చేస్తాను. ఈ రీజన్ ఎలా క్రియేట్ చేస్తామంటే Ctrl+KS వస్తుంది. అలాగే మీకు ఆల్రెడీ తెలుసు కదా, Ctrl+KD పెడితే ఆటోమేటిక్గా ఒక అలైన్మెంట్కి వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ ఉంది, Ctrl+KD ప్రెస్ చేస్తే ఒక అలైన్లో పెట్టేసుకుంటుంది. ఇదంతా కొన్ని కీవర్డ్స్ కూడా మనకి ఫస్ట్ ఫ్లెక్స్ పెట్టింది. సో యాక్షన్ మెథడ్ని క్రియేట్ చేస్తుంది. పబ్లిక్, దెన్ యాక్షన్ రిజల్ట్, దెన్ ఇది ఏంటి, యాడ్ కేటగిరీ. జస్ట్ ఏం చేస్తాను నేను, రిటర్న్ వ్యూ. అయితే మనం చెప్పుకున్న దాని ప్రకారం బై డిఫాల్ట్ మీరు ఇది ఏమి ఇవ్వకపోతే ఏం చేస్తుంది, అది దీన్ని గెట్ మెథడ్ కింద తీసుకుంటారు. ఓకే, యాజ్ ఆఫ్ నౌ మనకి దీని అవసరం లేదు, గెట్ పోస్ట్ అనేది. సో దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. దెన్ ఏం చేయాలి, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి దీనికి మనం ఒక వ్యూ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ వ్యూ. వ్యూ క్రియేట్ చేయడం చాలా ఈజీ. జస్ట్ రైట్ క్లిక్ చేసి యాక్షన్ మెథడ్లో యాడ్ వ్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. యాడ్ వ్యూ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది లేఅవుట్ అడుగుతుంది, సేమ్ అదే నేమ్ ఇస్తుంది. క్లిక్ చేయండి. ఏ కంట్రోల్కి సంబంధించిన వ్యూస్ అన్నీ ఆ ఫోల్డర్లో క్రియేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో వ్యూస్ అన్నీ వ్యూస్ ఫోల్డర్లో ఉంటాయి. ఓకేనా, ఒక్కొక్క కంట్రోలర్కి ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. వెబ్ అనేది ఒక కంట్రోలర్ ఉంది, జిఆర్ అనేది ఒక కంట్రోలర్ ఉంది. సపోజ్ జిఆర్లోనే వెబ్లో కూడా మీరు షేర్ చేసుకునేది ఏదైనా ఉంటే అది షేర్లో పెడతాను అనమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఎక్కడికి వచ్చింది, యాడ్ కేటగిరీ. సో ఆల్రెడీ ఈ యాడ్ కేటగిరీ డిజైన్ సిమిలర్ టు ద యాడ్ కంట్రీ లాగా ఉంటుంది. సో నేను డిజైన్ చేస్తాను. డిజైన్ చేసే ముందు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫిఫ్త్ స్టెప్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్ట్రాంగ్లీ టైప్డ్ మోడల్ వాడుతున్నాం అన్నమాట. ఖచ్చితంగా ఏం చేస్తామంటే మోడల్ని బేస్ చేసుకుని ప్రోగ్రామింగ్ చేస్తాం. మోడల్ లేకుండా కూడా చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ సమ్ లిటిల్ బిట్ క్రిటికల్, కొంచెం కష్టం అన్నమాట. ఈజీగా అయిపోవడానికి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే జస్ట్ మోడల్ని పైన యాడ్ చేస్తాను. యాడ్ మోడల్ టు ద వ్యూ. ఏ మోడల్ కావాలి, కేటగిరీ మోడల్ కావాలి, అదే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో టాప్ వచ్చేసి జస్ట్ ఐ విల్ యాడ్ ద మోడల్. మోడల్ యాడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇలా చూపిస్తుంది కదా అని వెళ్ళిపోకూడదు. ఇక్కడ మోడల్ ఖచ్చితంగా ఎలా ఉండాలంటే స్మాల్ లెటర్స్ ఉండాలండి. మోడల్, ఏ మోడలు, మన నేమ్ స్పేస్లో మోడల్స్లో ఏ మోడల్ యాడ్ చేయాలి మనకు, వాలంటీర్ కేటగిరీ. అంటే ఏ క్లాస్తో ఏ టేబుల్తో మనం చేస్తున్నాం, ఆ టేబుల్కి ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ మనకి మ్యాప్ చేయాలి. దిస్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. చేసిన తర్వాత రెస్పెక్ట్ టు డిజైన్ మీరు కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ ద డిజైన్ అకార్డింగ్ టు ద టాస్క్. ఇప్పుడు ఇక్కడ మన టాస్క్ ఏంటి, జస్ట్ ఐ వాంట్ టు యాడ్ ఏ రికార్డ్ ఇన్ టు ద డేటాబేస్. సో సేమ్ నేను కంట్రీ లాగానే యాడ్ కంట్రీ లాగానే ఏం చేస్తాను, ఐ విల్ టేక్ ద డిజైన్, రైట్. పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ టెక్స్ట్ ఒకటి నేను చేంజ్ చేస్తున్నాను. రిమూవ్ దిస్. ఏమని, ఇక్కడ కంట్రీలో ఉన్నాం ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, వాలంటీర్లో ఉన్నాం, రైట్. వాలంటీర్లో యాడ్ న్యూ కేటగిరీ. దీన్ని యాక్చువల్గా సైట్ మ్యాప్ పాత్ అంటాము. అంటే ఎండ్ యూజర్ ఎక్కడున్నాడో అక్కడ మనం స్పెసిఫికేషన్ ఇస్తాం అన్నమాట, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, వేర్ యు ఆర్, నేను ఎక్కడున్నాను, హోమ్లో, కంట్రీలో, డిలీట్ కంట్రీలో. అంటే తను ఇప్పుడు హోమ్ క్లిక్ చేస్తే హోమ్ క్లిక్ అవుతుంది. మోర్ ఓవర్ తను ఎక్కడున్నాడు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇది వాడతాం. ఆ మెనూనే ఇక్కడ మనం డిజైన్ చేస్తాం. హోమ్, వాలంటీర్, యాడ్ న్యూ కేటగిరీ. సేమ్ హెడ్డింగ్ ఇక్కడ నేను ఇస్తున్నాను, యాడ్ న్యూ కేటగిరీ. ఓకే.
నౌ ఇది కేటగిరీ నేమ్ అవుతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా మీకు ఐడియా ఉంది. సింపుల్గా ఏం చేస్తారు, ఈ మోడల్ తోటి మనకి అదే ప్రాపర్టీ ఇచ్చాను కాబట్టి నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్, రైట్. సపోజ్ ఇంకో ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ నేమ్ సమ్ అడ్రస్ అనుకోండి, ఆటోమేటిక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ కేసులో యూజర్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయడు, స్టేటస్ కూడా ఎంటర్ చేయడు, జస్ట్ ఏం ఎంటర్ చేస్తాడు, నేమ్ మాత్రం ఎంటర్ చేస్తాడు. కాబట్టి ఓన్లీ ఒక టెక్స్ట్ బాక్స్ మాత్రం తీసుకుంటాను. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తాను, కేటగిరీ నేమ్ అందిస్తాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే లేఅవుట్కి వెళ్ళి ఒక మెనూ క్రియేట్ చేస్తాను. మరి యూజర్ నావిగేషన్ కావాలి కదా, షేర్డ్కి వెళ్ళి అడ్మిన్ లేఅవుట్, అడ్మిన్ లేఅవుట్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వేరే సబ్ మెనూ తీసుకుంటాను. తీసుకుని ఈ సబ్ మెనూ దేనికి, వాలంటీర్కి. ఓకే, వాలంటీర్లో ఏం యాడ్ చేస్తున్నట్టు మనం యాడ్ కేటగిరీ, అలాగే వ్యూ కేటగిరీస్ ఇప్పుడే క్రియేట్ చేసేస్తున్నాను. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ మనం యాక్షన్ మెథడ్ నేమ్స్కి మ్యాప్ చేయాలి. సో యాడ్ వాలంటీర్ కేటగిరీ, అక్కడ ఏ నేమ్ ఇచ్చామో అదే ఇవ్వాలి మనం. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ మనకి ఇచ్చింది, యాడ్ కేటగిరీ అని ఇచ్చింది. సో జస్ట్ అది ఇస్తే సరిపోతుంది. కేటగిరీ అదేవిధంగా వ్యూ కేటగిరీస్, వ్యూ categories, right? Now just run. Then master volunteer, we have this one, add category. So click చేయగానే which will go to the particular, right? సో ఇక్కడ ఏం చేస్తాం, మనం కేటగిరీ నేమ్ ఇస్తాం. సపోజ్ వాటర్ సప్లై అని ఇస్తున్నాం. సో అది ఏం చేస్తారు, ఇది ఎంటర్ చేసుకోవడం అన్నది క్లయింట్ ఇష్టం, తను ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు, దాని ప్రకారం మనకు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేయగానే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది, మనం ఈ ఫామ్ని పోస్ట్ చేస్తాం కానీ అక్కడ మనం యాక్షన్ మెథడ్కి ఏం చేసాం, ఏమీ ఇవ్వాల, ఐదర్ గెట్ ఇవ్వలేదు, పోస్ట్ ఇవ్వలేదు. సో ఇది మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్, ఏమవుతుంది, మళ్ళీ అదే గెట్ మెథడ్ని రైట్ చేస్తుంది. సో ఇక్కడ మనం యాక్షన్ చేయాలంటే అప్పుడు మనం కంపల్సరీగా ఏం చేయాలి, కంట్రోలర్ పోయి దానికి ఏమో గెట్ అని, నెక్స్ట్ ఇంకొక ఎస్టీపీ గెట్ అని తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ తీసుకుని దానికి నేను ఏం చేస్తాను, దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. సో పాయింట్ 7 డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, వీ నీడ్ టు యాడ్ పోస్ట్ యాక్షన్ మెథడ్. ఎందుకంటే మనం ఇక్కడ ఒక యాక్షన్ చేయాలి కాబట్టి, యాక్షన్ అవసరం లేకపోతే అవసరం లేదు. దట్ ఈస్ ద 7th స్టెప్. నౌ ఆల్రెడీ యాడ్ చేసేసాం కదా, తర్వాత ఏం చేయాలి, పాస్ రెస్పెక్టివ్ క్లాస్ as a parameter to the post action method. అంటే యాక్చువల్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పోస్ట్ మెథడ్ని క్రియేట్ చేస్తాను. పోస్ట్ మెథడ్ని క్రియేట్ చేస్తే మీకు ఇమీడియట్గా ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే సేమ్ పారామీటర్స్ మెథడ్ని క్రియేట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఎర్రర్ని అవాయిడ్ చేయడానికనే కాదు, యాక్చువల్గా యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని మనం క్యాప్చర్ చేయాలి. ఇలా ఆటోమేటిక్గా క్యాప్చర్ చేయడానికి మనకి ఇక్కడ మోడల్ ఉంది, మోడల్ బైండింగ్ అనే కాన్సెప్ట్. అది మనం రైట్ చేయాలంటే మనం ఏదైతే టేబుల్తో వర్క్ చేస్తున్నామో, టేబుల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ క్లాస్, మనకి డేటాబేస్లో టేబుల్, కానీ విజువల్ స్టూడియోకి వచ్చేటప్పటికి క్లాస్. సో ఏదైతే క్లాస్తో వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ మనం ఇవ్వాలి. మన క్లాస్ నేమ్ ఏదండి, కేటగిరీ. సో తర్వాత ఆబ్జెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆబ్జెక్ట్ ఈస్ మేబీ ఇట్ కెన్ బి ఎనీథింగ్. మీరు ఇప్పుడు నేను మోడల్ అని ఇస్తున్నానని చెప్పేసి మోడల్ ఏమి అవసరం లేదు, మీరు ఏదైనా ఇవ్వచ్చు.
దిస్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్ మీరు ఇమీడియట్గా చేయవలసింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకి మోడల్ స్టేట్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంది, రైట్? ఇదే ప్రాపర్టీ తోటి ఈజ్ వ్యాలిడ్ అని చెప్పేసి మరొక ప్రాపర్టీ ఉంది. ఈ మోడల్ స్టేట్ డాట్ ఈజ్ వ్యాలిడ్ అనేది ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇస్తుంది. అంటే యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్ వ్యాలిడ్ అయితే అది ఏం చేస్తుంది, ట్రూ ఇస్తుంది. ఇన్వాలిడ్ అయితే ఫాల్స్ ఇస్తుంది. ఈ వ్యాలిడా ఇన్వాలిడా అన్నది దేని మీద బేస్ చేసుకుని ఉంటుందంటే మనం ఇక్కడ డిఫైన్ చేసినటువంటి మోడల్ మీద బేస్ చేసుకుంటుంది. సో సపోజ్ మీరు ఈ క్లాస్కి వెళ్ళాలనుకోండి, దాని మీద F12 అంటే అది క్లిక్ చేసి F12 ప్రెస్ చేస్తే మీరు ఎక్కడైతే డిఫైన్ చేస్తారో అక్కడికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఏం చేసాం, అన్నీ బాగానే ఇచ్చాం, బట్ ఏది కూడా మ్యాండేటరీ అని ఇవ్వలేదు మనం, వ్యాలిడేషన్స్ ఏమి ఇవ్వలేదు. సో యూజర్ మీరు నల్ ఎంటర్ చేసిన రికార్డ్ ఏమైపోతుంది, డేటాబేస్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదంటే ఏం చేయాలంటే వీ నీడ్ టు ఇక్కడ వ్యాలిడేషన్స్ ఉంటాయి మనకి, ఇవన్నీ తర్వాత డీటెయిల్గా నేర్చుకున్నాం. జస్ట్ మీకు ఓవర్ వ్యూ అర్థమైతే సరిపోతుంది. సో రిక్వైర్డ్ అయినా ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ అని చెప్పేసి వాలంటీర్ కేటగిరీ నేమ్ రిక్వైర్డ్ అని ఇస్తున్నాను. ఓకేనా? అంటే ఏమవుతుంది, యూజర్ ఎంటీగా వదిలేసాడు అనుకుంటుంది, ఆ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, డేటాబేస్కి అది వెళ్ళాలి. మీరు ఇది రాయడం వల్ల ఏమవుతుంది, మోడల్ స్టేట్ డాట్ ఈజ్ వ్యాలిడ్ అన్నది యూజర్ ఎంటీగా వదిలేస్తే ఫాల్స్ ఇస్తుంది. మీరు ఇది రాయలేదనుకో ట్రూ ఇస్తుంది. అంటే నల్ వాల్యూస్ కూడా ఎంటీ వాల్యూస్ కూడా డేటాబేస్. మరి అలా వెళ్ళకూడదు కదా, వెళ్ళకూడదు అనుకుంటే దిస్ ఇస్ ది థింగ్ వీ నీడ్ టు డూ. అదే అందుకే దీని యూస్. సో ఇంకా డీటెయిల్గా మనం చూద్దాం. నా అది ఇక్కడ నేను ఉపయోగిస్తున్నాను. ఇఫ్ మోడల్ స్టేట్ ఓకే డాట్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పేసి ట్రూ అయితే వీఆర్ డూయింగ్ సమ్ యాక్షన్, ఫాల్స్ అయితే ఏం చేస్తాము, మళ్ళీ అదే వ్యూకి రిటర్న్ చేస్తాం. ఓకేనా? అదే మన నెక్స్ట్ స్టెప్ అన్నమాట. సో 10th స్టెప్ వచ్చేటప్పటికి ఇఫ్ వ్యాలిడ్ డూ యాక్షన్ సంథింగ్ మన రిక్వైర్మెంట్. ఇక్కడ ఎడిషన్ సమ్ టైమ్స్ అంటే నెక్స్ట్ ఫామ్లో మేబీ ఎడిట్ అవ్వచ్చు, అయితే డిలీట్ అవ్వచ్చు, ఆ యాక్షన్ చేస్తున్నాం. ఇఫ్ నాట్ అంటే వ్యాలిడ్ కాదు, అప్పుడు ఏం చేస్తాము, అదే వ్యూకి రీడైరెక్ట్ చేసేది విత్ యూజర్ ఎంటర్ చేసిన డేటాకి, రైట్? సో ఇట్స్ నాట్ వ్యాలిడ్, రీడైరెక్ట్ టు ద సేమ్ వ్యూ. ఇది మనకి ఫైనల్ స్టెప్. వ్యాలిడ్ అయితే యాక్షన్ చేస్తాం, ఇన్వాలిడ్ అయితే లేదు. సో ఈ 10 స్టెప్స్ మనం ఏ టాస్క్ చేస్తున్నా సరే సేమ్. అయితే ఇప్పుడు యాడ్కి ఈ రెండు వచ్చినాయి, ఏది డేటా టేబుల్ క్రియేట్ చేయడం, విజువల్ స్టూడియోలో క్లాస్ క్రియేట్ చేయడం. అది ఎడిట్ అనుకోండి, ఆ రెండు మనం స్కిప్ చేసేయచ్చు. అంటే ఈ మిగతా 8 స్టెప్స్ అయితే కామన్. అదేనా? సో ఓన్లీ అంటే ఆ మోడల్ అనేది మనం ఓన్లీ మోడల్స్ మాత్రమే క్రియేట్ చేస్తాం, ఐడెంటిటీ క్లాస్ తర్వాత దాన్ని ఉపయోగించుకుందాం, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంకొకటి ఇక్కడ సపోజ్ ఇన్వాలిడ్ అనుకోండి, యూజర్కి అదే వ్యూకి పంపిస్తాము విత్ డేటా. అంటే యూజర్ ఏదైతే ఎంటర్ చేశాడో అదే డేటాని మళ్ళీ అతనికి చూపించాలి. ఈ సిచ్యువేషన్లో మీరు రిటర్న్ వ్యూ అన్నారు అనుకోండి, ఏమవుతుంది, యూజర్ ఎంటర్ చేసిన డేటా అతనికి కనిపించదు. అలా కనిపించాలి అంటే ఆ వ్యూతో పాటు మీరు ఏం పంపిస్తారు, మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మీరు ఒకసారి బ్రేక్ పాయింట్ పెడుతున్నాను చూడండి. మాస్టర్ వాలంటీర్ యాడ్ కేటగిరీ. నా అక్కడ నేను వ్యాలిడేషన్ పెట్టాను కాబట్టి ఏమవుతుంది, పోస్ట్ మెథడ్ అనేది రైజ్ కాదు, వ్యాలిడేషన్ కరెక్ట్ అయ్యారు. రిక్వైర్డ్ ఎర్రర్ మెసేజ్ కరెక్ట్ రాసాను కదా, దానివల్ల మీరు ఇది రాయకపోతే ఏమవుతుంది, ఎంటీ రికార్డ్ వెళ్ళిపోతుంది డేటాబేస్. సో అంటిల్ మీరు సంథింగ్ ఎంటర్ చేసే వరకు కూడా ఇది మీకు వెళ్ళదు.
సపోజ్ నేను ఇక్కడ కేటగిరీ వాటర్ సప్లై అని రాసి జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. చూడండి ఇక్కడ బ్రేక్ పాయింట్కి ఇక్కడ మోడల్ పైన మీరు మౌస్ ఓవర్ చేసినట్లయితే యూ కెన్ సీ ద వాల్యూస్. వాటర్ సప్లై 0, స్టేటస్ 0. అంటే ఇంటిజర్ కేసులో డిఫాల్ట్గా అది ఏం చేస్తుందంటే 0 తీసుకుంటుంది మీరు సప్లై చేయాలి. అదే మ్యాండేటరీ అనుకోండి మీకు అసలు పోస్ట్ మెథడే కాదు, ఏది సీరియల్ నెంబర్ కూడా మ్యాండేటరీ అనుకోండి. అప్పుడు ఆ యూజర్ ఎంటర్ చేసే వరకు కూడా మనకి రైజ్ కాదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక టెక్స్ట్ బాక్స్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తాం, సీరియల్ నెంబర్ అనేది ఐడెంటిటీ ఇచ్చాం. సో ఆటోమేటిక్గా ఇంకో స్టేటస్ అనేది బై డిఫాల్ట్ 0 అంటే యాక్టివ్ ఉన్నట్టు. సపోజ్ అది ఇన్యాక్టివ్ చేయాలంటే దాన్ని మనం ఏం చేస్తాం 1 కింద మాడిఫై చేస్తాం. సో దట్ విల్ బి ఈజీ. సో ఇప్పుడు F11 ప్రెస్ చేస్తే ఈజ్ వ్యాలిడ్. కాబట్టి హియర్ వీఆర్ డూయింగ్ సమ్ యాక్షన్. ఇప్పుడు ఇన్వాలిడ్ అయితే యూజర్ ఎంటర్ చేసిన ఈ డేటాని మళ్ళీ ఏం చేస్తాం, బ్యాక్ పంపిస్తాం. ఎనీవే వ్యాలిడ్ డేటా ఇచ్చినప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. వ్యాలిడ్ డేటా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, డేటాబేస్లో రికార్డ్ని వేయాలి. డేటాబేస్ అంటే ఇక్కడ ఏంటి మనకి, హియర్ అనదర్ మనకు ఒక టీవీ కంటెక్స్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ దిస్ వన్. మీ డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలంటే కంపల్సరీ డీబీ కంటెక్స్ట్ అనేది ఉండాలి. ఓకేనా. ఈ డీబీ కంటెక్స్ట్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఈ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోండి, కానీ దాన్ని మనం ఈ డీబీ కంటెక్స్ట్ అనే దాని నుంచి డెరైవ్ చేయాలి. ఈ డీబీ కంటెక్స్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ డేటా డాట్ ఎంటిటీ అనే ఈ నేమ్ స్పేస్లో ఉంటుంది. కానీ ఇదంతా ఒకసారి చేస్తాం మనం. తర్వాత కన్స్ట్రక్టర్ ద్వారా వీ నీడ్ టు పాస్ ద కనెక్షన్ స్ట్రింగ్. ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఎట్లా ఏం చేస్తాము, వెబ్ డాట్ కాన్ఫిగరేషన్లో మెన్షన్ చేస్తాం. రైట్. అయితే ఇదంతా ఒకసారి జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడ చూసారా కంట్రీస్ యూజర్స్ అనేది, అంటే మనం ఫ్రంట్ ఎండ్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. అందులో ఉన్న క్లాసెస్ ఏవి, కంట్రీస్ ఒకటి, యూజర్స్ ఒకటి. అయితే ఇప్పుడు మనం కొత్త క్లాస్ తోటి వర్క్ చేయాలి కదా, అంటే ఇది లేదు ఇక్కడ. కాబట్టి మీరు డీబీ అని యాక్సెస్ చేసినా కానీ ఇట్ విల్ నాట్ షో. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలి, ఏదైతే క్లాస్ ఉందో దాన్ని యాడ్ చేయాలి. అర్థమవుతుందా. బ్యాక్ ఎండ్లో మీకు ఎన్నైనా టేబుల్ ఉండొచ్చు, కానీ మీరు ఇక్కడ డిఫైన్ చేసినవే మీకు వర్క్ చేయడానికి పనిచేస్తుంది. సోఫార్ నేను కంట్రీస్ డిఫైన్ చేశాను, అలాగే యూజర్స్ని డిఫైన్ చేశాను. కాబట్టి ఆ రెండింటితో మనం వర్క్ చేయగలం. ఇప్పుడు కొత్తగా వాలంటీర్ కేటగిరీ అనేది వర్క్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి మీరు ఇక్కడ యాడ్ చేయాలి. సో పబ్లిక్ డీబీ సెట్, ఇక్కడ నేను ఏం చేశాను అంటే వాలంటీర్ కేటగిరీ చెప్పేసి వాలంటీర్ కేటగిరీస్ సేమ్ నేమ్స్ కాకుండా చివరి నేను ఎస్ యాడ్ చేస్తున్నాను. సో సెట్ గెట్ ఇది యాడ్ చేస్తేనే మీరు అక్కడి నుంచి దాన్ని యాక్సెస్, అంటే కొత్త రికార్డ్ యాడ్ చేయడం కానీ అంటే డేటాబేస్ ఇంటరాక్షన్ అనేది నడుస్తుంది. దిస్ ఇస్ ద స్టెప్. నౌ జిఆర్ వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ నేను ఇక్కడ ఏజోమ్ దీనికన్నా ముందు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాస్. ఈ క్లాస్లో మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అది నేను ఆల్రెడీ ఇక్కడ చేసేస్తున్నాను. అంటే ఈ డీబీ అనేది మనకి డేటాబేస్తో ఈక్వల్ అనమాట. మీరు ఈ క్లాస్లో ఏదైతే ప్రాపర్టీస్ మీరు డిఫైన్ చేశారో అవి ఆ టేబుల్స్తో మాత్రం మీరు వర్క్ చేయగలరు, యాక్చువల్ డేటాబేస్లో ఏమైనా సరే. సో నా నేను ఏం చేస్తున్నాను ఇక్కడ డీబీ డాట్ వాలంటీర్ కేటగిరీస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ తోటి మనకి యాడ్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ కేటగిరీ టైప్ ఇది కదా, ఈ రెండు ఒకటే టైప్ కదా. సో ఇది ఏం చేస్తానంటే ఈ మోడల్ నేను ఇక్కడ పాస్ చేస్తాను. రైట్. అయితే ఇలా పాస్ చేసినంత మాత్రమే డేటాబేస్లో ఇది ఇన్సెట్ కాదు. మళ్ళీ ఏం చేయాలి, మీరు డీబీ డాట్ సేవ్ చేంజెస్ అనే మెథడ్ని టైప్ చేయాలి. అప్పుడు మాత్రం అది డేటాబేస్కి ఇన్సెట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఈ వ్యాలిడ్ అయితే మనం దాన్ని ఎక్కడికి రీడైరెక్ట్ చేయట్లేదు. సో రిటర్న్ టైప్ వాడేలో కంపల్సరీ దాన్ని రీడైరెక్ట్ చేయాలి. సో నేను దేనికి రీడైరెక్ట్ చేస్తున్నాను, సేమ్ వ్యూకి మీరు పంపించవచ్చు. రైట్.
లేదా మీరు ఏదైనా వ్యూకి పంపించాలంటే పంపించవచ్చు. ఇట్ ఈస్ బెటర్ టు రీడైరెక్ట్ ద సేమ్ వ్యూ. ఎందుకంటే యూజర్ మళ్ళీ మెనూకి వెళ్ళి మళ్ళీ అంటే సైమల్టేనియస్గా కంటిన్యూస్ కాకుండా కేటగిరీలు యాడ్ చేద్దాం అనుకున్నాడు, మీరు వేరే పేజ్ రీడైరెక్ట్ చేశారు అనుకో, మళ్ళీ మెనూకి వెళ్ళి మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఈ హెడేక్ అంతా లేకుండా మనం సేమ్ పేజ్కి రీడైరెక్ట్ చేపిస్తాం. రైట్, ఇక్కడ మనం ఎంటీ పంపిస్తున్నాం కాబట్టి ఫ్రెష్ పేజ్ వస్తుంది, అంటే గెట్ రిక్వెస్ట్ వస్తుంది. ఇక్కడ కూడా గెట్ రిక్వెస్టే, కాకపోతే ఏమవుతుంది, మోడల్ వాల్యూస్ పంపిస్తాం. ఆ మోడల్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో మీకు పేజ్లు కనిపిస్తాయి, అదే డిఫరెన్స్. ఇదైతే ఫ్రెష్ పేజ్, ఇదైతే విత్ డేటా తోటి వెళ్తుంది. ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం. రన్ దిస్. మాస్టర్ వాలంటీర్ యాడ్ కేటగిరీ. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ మనం యాడ్ చేసాము. ఎన్ని వాల్యూస్ అదే లేదు కదా, ఇదే కదా ఫస్ట్ రాయడం. సో నో వాల్యూస్, జస్ట్ ఓపెన్ ద డేటాబేస్. ఎంటీ టేబుల్ కనిపిస్తుంది అయితే. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, వాటర్ సప్లై అని చెప్పేసి ఇస్తున్నాను. చేసి క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఒకసారి చూడండి, హ్యాస్ నో కీ డిఫైన్డ్. సో ఎంటిటీ క్లాస్లో ఆల్రెడీ నేను చెప్పున్నాను మీకు, కంపల్సరీగా ప్రతి టేబుల్కి ఒక ప్రైమరీ కీ ఉండాలి. అయితే మనం డేటాబేస్లో దాన్ని డిఫైన్ చేసాం, కానీ ఇక్కడ మోడల్ డిజైన్ చేసినప్పుడు అది ఇవ్వలేదు. మనం మోడల్లో కీ ఇవ్వలేదు. సో ఇక్కడ దీనికి ప్రైమరీ కీ అని చెప్పేసి మనం దానికి ఇంటిమేట్ చేయాలన్నమాట. అది కూడా కంపల్సరీ. సో నౌ రన్ దిస్ టైం. Now, master volunteer add category. So water supply, click on submit. Okay, completed. Now let's see. ఓకే, ఆల్రెడీ మనకి ఇక్కడ రికార్డింగ్ విధంగా ఇన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సపోజ్ నేను వాటర్ సప్లై అని చెప్పాను. అగైన్ మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, అది మళ్ళీ డేటాబేస్లో సబ్మిట్ అయిపోతుంది. ఎందుకంటే వీఆర్ నాట్ చెకింగ్, క్రాస్ చెక్ చేయట్లేదు. ఇక్కడ సి డేటాబేస్కి వస్తే మళ్ళీ డూప్లికేట్ వాల్యూ వచ్చేసి, ఈ డూప్లికేట్ వాల్యూ రాకూడదంటే ఏం చేస్తాను నేను, కంట్రోలర్లో రికార్డ్ని యాడ్ చేసే ముందు ఐ విల్ చెక్ ఇట్ అవుట్. మ్యాథ్ ఐటమ్ ఈక్వల్ టు డివి డాట్ వాలంటీర్ కేటగిరీ డాట్ సింగిల్ ఆర్ డిఫాల్ట్. అంటే ఒక రికార్డ్ మాత్రమే తీసుకుంటాను. ఈ రికార్డు ఏ బేస్ మీద తీసుకుంటాను అంటే నేను నేమ్ బేస్ మీద తీసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ యూజర్ ఎంటర్ చేసినటువంటి నేమ్ ఉందా లేదా చెక్ చేస్తున్నాను. దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో యూజర్ ఎంటర్ చేసినటువంటి నేమ్ తోటి ఏదైనా రికార్డు ఉందా ఆ టేబుల్ అనేది నేను చెక్ చేస్తున్నాను. అయితే ఇక్కడ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ కేస్ సెన్సిటివ్ అన్నది, అది అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, దాన్ని టు లోయర్ అంటే డేటాబేస్లో ఉన్నటువంటి వాల్యూని లోయర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ కంపేరింగ్ విత్ మోడల్లో యూజర్ ఎంటర్ చేసినటువంటి నేమ్ తోటి కంపేర్ చేస్తాను. ఇక్కడ కూడా దీన్ని ఏం చేస్తాను, నేను టు లోయర్ కింద కన్వర్ట్ చేస్తాను. సో ఇఫ్ రికార్డ్ ఈస్ దేర్ దెన్ ఐటెంలో కొంత వాల్యూ ఉంటుంది. రికార్డ్ లేకపోతే ఏమవుతుంది, ఐటమ్ అనేది నల్లగా ఉంటుంది. అంటే నల్ వాల్యూతో ఉంటుంది. ఇన్ ద సెన్స్ నల్ వాల్యూ ఉంటే మనకి రికార్డ్ లేనట్టు. సో బేస్డ్ ఆన్ దట్ నేను ఏం చేస్తున్నాను, ఐటమ్ ఈక్వల్ టు నల్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, నల్ లేదు అంటే సమ్ వాల్యూ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం, మనం ఇన్సర్ట్ చేయకూడదు, మళ్ళీ దానికి రీడైరెక్ట్ చేయాలి. సో ఏం చేస్తాం, రిటర్న్ వ్యూ, దాంతోపాటు డేటా కూడా పంపిస్తున్నాను మోడల్. ఓకే, సో రిటర్న్ వ్యూ ఇట్స్ మేబీ విల్ నాట్ గివ్ యూ ద ఎంటీ వన్.
దీన్ని ఏం చేస్తున్నానంటే రీడైరెక్ట్ టు ద యాక్షన్ అని చెప్పేసి సేమ్ యాక్షన్ నేను రాస్తాను యాడ్ వెనక్కి. దిస్ టైం మీకు ఫ్రెష్ పేజెస్ ఇంతకు ముందు చెప్పినట్టుగా రిటర్న్ వ్యూ అని పెట్టినా కానీ డేటా అందులోనే ఉండిపోతుంది. ఓకేనా, రైట్. అయితే యూజర్ మళ్ళీ దానికి వచ్చేస్తాడు, కానీ మనం యూజర్కి ఒక మెసేజ్ చూపిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే వాల్యూ యాడ్ అయ్యిందా యాడ్ అవ్వలేదా, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే వ్యూ బ్యాగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ తీసుకున్నాను. వ్యూ బ్యాగ్ డాట్ SMS ఈక్వల్ టు జస్ట్ ఐ విల్ టేక్ ఇక్కడ. అంటే ఈ కేసు ఏంటి, సంథింగ్ ఎర్రర్, అంటే ఆల్రెడీ వాల్యూ ఉంటే కనుక మనం ఈ ఎల్స్ బ్లాక్లోకి వస్తాం. అదే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఆల్రెడీ ఉంటే ఎల్స్ బ్లాక్లోకి వస్తాం. కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, వాలంటీర్ కేటగిరీ ఈజ్ ఆల్రెడీ వాలంటీర్ కేటగిరీ ఆల్రెడీ ఎగ్జిట్స్ ప్లీజ్ చెక్ అని చెప్పేసి ఒక మెసేజ్ చూడవచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యూ బ్యాగ్ అన్నది విత్ ఇన్ ద పేజ్ మాత్రమే. సో ఇక్కడ మనం అదే పేజ్కి వెళ్తున్నాం, నో ఇష్యూ. కానీ ఇక్కడ అదే పేజ్కి వెళ్తున్నాం, బట్ ఏమవుతుంది, ఇండైరెక్ట్గా వెళ్తున్నాం అనమాట. అంటే మళ్ళీ ఫ్రెష్ పేజ్కి వెళ్ళిపోతాం. సో ఆ వ్యూ బ్యాగ్ అనేది మనం అక్కడ యూటిలైజ్ చేయలేమని నా ఉద్దేశం. ప్లస్ సి వాట్ హ్యాపెన్స్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వ్యూ కేటగిరీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి సక్సెస్. అయితే ఈ వ్యూ బ్యాగ్ డాట్ SMS-ని ఈ వాల్యూ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, వ్యూకి వెళ్తుంది. వ్యూలోకి వెళ్ళి గో టు వ్యూ. ఇక్కడ ఆల్రెడీ నేను రాసున్నాను, కాబట్టి ఇదంతా ఏంటంటే ఎక్స్ట్రా ఒక ఫ్రెషర్గా ఇది ఓకే. సో నేను ఇది డిలీట్ చేసేసి వ్యూ బ్యాగ్ SMS నల్ ఉంటే వెళ్ళిపోతాం, నల్ కాకుండా ఏదైనా వాల్యూ ఉందనుకోండి జస్ట్ ఐ విల్ షో. ఓకే, సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నా ఎస్టిమేషన్ ప్రకారం మనం రికార్డ్ యాడ్ చేసినప్పుడు SMS రాదు, ఆల్రెడీ ఉన్న వాల్యూని యాడ్ చేస్తే మెసేజ్ వస్తుంది. అది ఎందుకు అనేది చూద్దాం. ఓకే, సేమ్ వాల్యూ ఇస్తున్నాను నేను. క్లిక్ ఆన్ సబ్మిట్. ఇక్కడ ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనకి డేటాబేస్లో మనం దేంతో సెట్ చేస్తున్నాం, నేమ్ తోటి సెట్ చేస్తున్నాం, రైట్. ఇక్కడ నేమ్ ఎన్ని టైమ్స్ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది. సో దానికోసం అది మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. చూడండి ఇక్కడ సీక్వెన్స్ కంటైన్స్ మోర్ దెన్ 1 ఎలిమెంట్. దానికి ఏది తీసుకురావాలన్నది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ సిచ్యువేషన్లో మనం డూప్లికేట్ వాల్యూని డిలీట్ చేసేయచ్చు. ఓకే, డేటాబేస్కి వెళ్ళి దాన్ని నేను మాడిఫై చేస్తున్నాను. ఫ్రమ్ రైట్ దెన్ గేట్ పాస్ అని చెప్పేసి వాల్యూ ఇస్తున్నాను. దిస్ టైం run again. Okay, master volunteer add category. Now give water supply. Click on submit. See here ఏం చూపిస్తుంది, వాలంటీర్ కేటగిరీ మేబీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు. వాలంటీర్ కేటగిరీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ప్లీజ్ చెక్ అని చూపిస్తుంది, రైట్. సపోజ్ ఇప్పుడు నేను న్యూ కేటగిరీ ఇస్తున్నాను, టెస్ట్ అని ఇస్తున్నాను. టెస్ట్ అని ఇచ్చి క్లిక్ ఆన్ సబ్మిట్. మనం ప్రోగ్రామింగ్ రాసిన ప్రకారం ఏం రావాలి, అక్కడ SMS చూపించాలి పాపం. కానీ ఎందుకు చూపించట్లేదు అంటే మనం అదే వ్యూని రిటర్న్ చేయట్లా, రీడైరెక్ట్ చేసేస్తున్నాం. నథింగ్ బట్ న్యూ రిక్వెస్ట్ని పంపిస్తున్నాం. పంపించినప్పుడు కాన్సెప్చువల్గా ఆ వ్యూ బ్యాగ్ అనేది సేమ్, అది ఆ కంట్రోల్ నుంచి ఆ వ్యూకి వెళ్తున్నప్పుడు మాత్రం, వేరే వ్యూకి వెళ్తున్నప్పుడు పని చేస్తుంది. దానికోసం దాని సొల్యూషన్ కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ వ్యూ బ్యాగ్ వ్యూ డేటా సేమ్ ఉంటాయి. సో ఆ రెండు కాకుండా టెంప్ డేటా అని ఉంటుంది.
సో టెంప్ డేటా అన్నది ఏంటంటే సిమిలర్ టు ద సెషన్స్. సో ఈ సెషన్స్ లాగానే ఇది. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఎస్ఎంఎస్ అని వాడుతున్నాను. అయితే ఈ సెషన్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే వాల్యూ యాడ్ చేస్తున్నారో మీరు నెంబర్ ఆఫ్ పేజెస్లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ టైప్ ఆఫ్ లైక్ సెషన్, కానీ ఖచ్చితంగా సెషన్ కాదు. అయితే ఇది కూడా మనం ప్రతి పేజ్లోనూ యాక్సెస్ అయ్యేలాగా చేయాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఈ టెంప్ డేటా తోటి మనకు ఒక మెథడ్ ఉంది, కీప్ అని చెప్పేసి. ఇది ఇచ్చినప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ పేజ్లో యాక్సెస్ చేయగలరు. ఇది ఇవ్వకపోతే మీరు యాక్సెస్ చేయలేరు. సో దాన్నే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టెంప్ డేటా గివ్ యువర్ ఎస్ఎంఎస్. ఇప్పుడు మనకి ఖచ్చితంగా వస్తుంది. యాడ్ చేస్తే యాడ్ చేసామని వస్తుంది, డూప్లికేట్ వాల్యూ అయితే డూప్లికేట్ వాల్యూ వస్తుంది. చెక్ చేద్దాం. మాస్టర్ వాలంటీర్ యాడ్ కేటగిరీ. ఓకే, సేమ్ వాల్యూ వస్తున్నాను. లేదు, మన ఇంటెన్షన్ అంటే న్యూ వాల్యూ ఇవ్వాలి కదా. సో ఆల్రెడీ టెస్ట్ ఇచ్చేసాం మనం. సో నేను ఏం చేస్తున్నాను అంటే టెస్ట్ అగైన్ అని ఇస్తున్నాను. సో ఈసారి మనకి మెసేజ్ కూడా వస్తుంది, సబ్మిట్. సో నా దిస్ టైం మెసేజ్ కూడా చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం MVCతో వర్క్ చేయవచ్చు. సో